నిర్మల్ జిల్లా కుబేర్ మండలం సిరిపల్లి తాండలో అయితే విషాదం చోటు చేసుకుంది. ఓ కార్యక్రమానికి టెంట్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ అయితే నవీన్ అనే యువకుడు అక్కడికక్కడ మృతి చెందాడు. ఘటనలో భాగంగా శ్యామ్ అనే మరో వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో బైన్స్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు ఇద్దరు అన్నదమ్ములు కావడంతో కుటుంబంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాంబోల్ నవీన్ కుబీర్ ప్రాపర్ కూలి పనిగా టెంట్ హౌస్ పోయిండు. ఈ రోజు పొద్దున సిరిపల్లి 1 తండకు ఎలక్షన్ నిమిత్తంగా అక్కడ టెంట్ వేయడానికి పోయిండు. మరి ఇద్దరు అన్నదమ్ములు టెంట్ అన్నదే తమ్ముడు పరిగిపోయిండు కూలి పనిగా. మరి అది కట్టె లేపంగా పెద్ద హెవీ లైన్ తలిగి ఈయనకు చాలా సీరియస్ అయిపోయిండు హాస్పిటల్. మళ్ళీ ఇంకో వాళ్ళ అన్నయ్య ఇప్పుడు సీరియస్ ఉన్నాడు, వేరే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ పెట్టి టెంట్ హౌస్ భోజనాలు మీద అరేంజ్మెంట్ చేసిండ్రు. టెంట్ హౌస్ కు తీసుకుపోయిండ్రు. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గ పరిధిలో ఎన్ఆర్జీసీఎస్ జిల్లా పరిషత్ నిధులతో అయితే దాదాపు 2,60,00,000 వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదివారం భూమి పూజలు ప్రారంభోత్సవాలు అయితే నిర్వహించారు. రెంటాల, రెంటచింతల, రైలుపేట, మిట్టగుడిపాడు, జట్టిపాలెం, మల్లవరం, పశపర్లపాడు, త్రుముర్తుకోట, పాలువాయి గ్రామాల్లో సీసీ రోడ్లు ప్రారంభించి మరికొన్ని రోడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా 44 లక్షల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పాలువాయి జంక్షన్ లో 60 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్లను ప్రారంభించి శిలాఫలకాన్ని అయితే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అవుతుందని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో 150 పైగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది. ప్రతి పేదవాడి ఇంటికి కూడా సాగర్ జలాల్లో చేరే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే 60 లక్షల రూపాయలు మరి జిల్లా పరిషత్ గ్రాంటు తీసుకురావటం, అందులో సర్పంచ్ గారి కృషి కూడా మర్చిపోలేము. ఇక్కడ ఈ 60 లక్షలు తీసుకొచ్చిన సర్పంచ్ గారు చాలా కృషి చేశారు. అలాగే కూడా 5-6 కోట్ల చొప్పున ఈ సంవత్సరంన్నర కాలంలోనే మరి రోడ్స్ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. సమాజంలో అందరూ కూడా ఫలితాలని అనుభవించాలి. ఈరోజు వరికపూడిసెల ప్రాజెక్ట్ వచ్చినా, జలజీవన్ మిషన్ వచ్చినా, లేకపోతే అమృత్ స్కీమ్ వచ్చినా, ఇప్పుడు రోడ్లు వేసిన ఇది సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తారు. అందులో వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, ఏ పార్టీ కానోళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కూడా. ఇది సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం నమ్మిన సిద్ధాంతం ఏంటంటే సమాజంలో అందరికీ ఉపయోగపడే పనులు చేయటమే సామాజిక న్యాయం అని చెప్పేసి నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సుమారుగా ఈ ఆదోని జిల్లా ఏర్పాటు విషయంలో జరుగుతున్న తాజా పరిణామాలపై కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మినగూరును జిల్లా కేంద్రంగా చేయాలంటూ వినిపిస్తున్న డిమాండ్ అసలు విషయాన్ని పక్కతో పట్టించే ప్రయత్నంగా కనిపిస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని వారు సైతం ఆదోనినే జిల్లా కేంద్రంగా పరిశీలించాలని కోరుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఎమ్మినగూరు జిల్లా కేంద్రం చేయాలని గతంలో ఎవరూ అడగలేదని, ఎమ్మినగూరులో జరిగిన ఉద్యమాలు కూడా మాకు ఆదోని జిల్లా కావాలి అనే నినాదంతోనే జరిగాయని ఆమె స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఎమ్మినగూరు అంశంపై తెరపైకి తెచ్చారో అర్థం కావడం లేదన్నారు. ఏది ఏమైనప్పటికీ ఏదో ఒకటి సాధించుకొని వస్తే మాత్రం తాము రాజకీయాలకు అతీతంగా తప్పక హర్షిస్తామని బుట్ట రేణుక పేర్కొన్నారు. చేసేదానికనే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళు కూడా, ఈవెన్ కూటమి ప్రభుత్వం కూడా ఆదోనిని పరిశీలించండి, ఆదోనిని పరిశీలనలోకి తీసుకోండి, అక్కడ జరిగేది చూడండి అని వాళ్ళు చెప్తుంటే, ఇది కేవలం నేను ఎమగనూరు కావాలని ఎవరు అడగలేదు. ఎమగనూరులో కూడా ఉద్యమం చేస్తున్నారు, ఎమగనూరులో కూడా ఏమని చేస్తున్నారు, ఆదోని మాకు డిస్ట్రిక్ట్ కావాలి అని. సో ఎమ్మెల్యే గారు మరి ఏ ఉద్దేశంతో ఆయన ఎమగనూరుని ప్రమోట్ చేస్తున్నారో తెలియదు, కానీ బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ ఏదో ఒకటి సాధించుకుని వస్తే మటుకు మేము హర్షిస్తాం.